అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. మీరు చూస్తున్నారు తెలుగు రైతు వివిఆర్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందినటువంటి రైతు పారుపల్లి వెంకటేశ్వరరావు గారితో ఉన్నామండి. వీరు గత 30 సంవత్సరాలుగా మామిడి సాగులో కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం మాత్రం వీరు మామిడి తోటలో విపరీతమైన పూత పడటం జరిగింది. అసలు ఈ పూత ఇంత విపరీతంగా రావడానికి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి మెళుకువలు పాటించారు అనే విషయాలన్నింటినీ పారుపల్లి వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ తోట చూస్తే విపరీతమైన పూత రావడం జరిగింది. చాలా ఆరోగ్యంగా కూడా ఉంది తోట మొత్తం కూడా. దీని మొత్తానికి మీరు ఎలా మెళుకువలు పాటించారు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు సార్? ఇప్పుడు గత సంవత్సరం పూత అసలు పోయలేదండి. ఒక 3 టన్నులు 4 టన్నులు అయింది. అసలు పూత ఎర్లీకి రావాలంటే పోయినసారి జనవరి 15 నుంచి ఫిబ్రవరి లాస్ట్ దాకా పూసింది. కాయ సైజు రాలేదు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే యూట్యూబ్ లో అగ్రిసేన్ కంపెనీ వాళ్ళే ఒక వీడియో చూసాం. చూస్తే అసలు ఇది కొడితే వస్తుందా రావట్లేదా అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం. ఫస్ట్ పూత ఎర్లీకి రావడానికి బ్రింగు ఎక్సోటిల్ కొట్టాం. కొట్టిన తర్వాత 20 రోజులకి పూత బాగా విపరీతంగా వచ్చిందండి. అంటే ఇది స్ప్రే చేసిన 20 రోజులకి మీకు పూత రావడం మొదలైంది. పూత మొత్తం బయటికి వెళ్ళింది. ఇవి 10 సంవత్సరాల కింద ఎట్లయితే పూత పూసిందో మళ్ళీ అప్పటి నుంచి ఇంత పూత లేదు. ఈ సంవత్సరం పైన తలకొమ్మకు కూడా పూత వచ్చింది. చూడండి, మొత్తం పూత ఉంది. అవునవును సార్. ఈ ఎక్సోటిల్ ఒకటి, ఇది ఒకటి, ఈ రెండు మిక్స్ చేసి ఎలా మిక్స్ చేసుకున్నారు సార్ వీటిని? 1 లీటర్ వచ్చి 1000 లీటర్లు అండి. బ్రింగ్ వచ్చి కేజీ 1000 లీటర్లోకి. ఇది లీటర్ 1000 లీటర్ల వాటర్ లో కలుపుకున్నారు. ఇది కేజీ 1000 లీటర్ల నీళ్ళలో కలుపుకున్నాం. చేసుకొని చైన్ మొత్తం ఫ్రిడ్జ్ గా చేసినాం. ఈ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం పూత బాగా ఇటుకి వెళ్ళింది. పూత కూడా చాలా స్మూత్ గా ఉంది, షైనింగ్ ఉంది, రోగం ఏమి లేకుండా పూత బయటకు వెళ్ళింది. 25 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే డోసు తెప్పించుకున్నాం. ఈ 1000 లీటర్లు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకున్నారు సార్? అవును. ఇది ఎన్ని ఎకరాల తోట సార్? ఇది 5 ఎకరాల తోట. ఇది 5 ఎకరాల తోట. ఇందులో మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి సార్? 140 చెట్లు ఉన్నాయండి. 140 చెట్లకి మీరు ఎన్ని డోసులు వాడారు సార్? ఇది 1 డోసే వాడాం. ఒక్క డోసు వాడారు. 1 డోసు. అంటే అప్పుడు ఎన్ని చెట్లకు వచ్చింది సార్? ఇది 1 లీటరు, అది 1 కేజీ. ఇది 1 కేజీ, ఇది 1 లీటరు, 70 చెట్లకు వచ్చిందండి. 70 చెట్లు అంటే మీకు 140 చిల్లర ఉన్నాయి కాబట్టి ఇది 2 కేజీలు, అది 2 లీటర్లు, ఇది 2 కేజీలు పట్టింది. అయితే అప్పుడు 2000 లీటర్లలో మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోవడం జరిగింది. మంచి పూత నీట్ గా రావడం కూడా నీట్ గా వచ్చింది. ఎర్లీగా అందరి తోటల కంటే ముందు ఎర్లీగా పూత వచ్చింది. అదండి బ్లింగు ఎగ్జోటిల్ అనేటటువంటి ఈ 2 మందులు వాడుకోవడం వల్లే మంచి పూత రావడం, ఆరోగ్యవంతంగా చాలా నీట్ గా ఎదగటం జరిగింది. చెట్లు కూడా నీట్ గా, ఆకులు గాని పూత గాని నీట్ గా రావడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఎగ్జోటిల్ ఒకటి, బ్లింగ్ అనే ఈ 2 మాత్రం వాడుకోవడం వల్లే ఇంత నీట్ గా ఉంది తోట, ఇంత ఎక్కువగా పూత రావడం జరిగింది. చెట్టు చివరి వరకు కూడా పూత విపరీతంగా రావడానికి కూడా కారణం ఈ 2 మాత్రమే అని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది పూత రావడానికి ఉపయోగపడింది అని చెప్తున్నారు. అసలు ఈ తోటలో తెగుళ్ళకి ఎలాంటి మందులు వాడారు, అసలు ఆ తెగుళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మామిడి తోటలో మీరు ఎలాంటి తెగుళ్ళు ఎదుర్కొంటున్నారు, వాటి నివారణకి మీరు ఈ సంవత్సరం ఎలాంటి మందులు వాడారు? ఇంత మంచి రిజల్ట్ రావడానికి తెగుళ్ళు రాకుండా చూసుకోవడం కూడా ఒక ముఖ్యమైన కారణమే. యాక్చువల్ గా ఇంత పూత రావడానికి గానీ, ఇంత హెల్తీగా తోట కనిపించడానికి ముఖ్య కారణం తెగుళ్ళు రాకుండా చూసుకోవటం కూడా ఒక ముఖ్యమైన భాగమే, ఒక ప్రధానమైన భాగం అన్నట్టే. మీరు ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి మందులు వాడుకున్నారు? మాకు ప్రతి సంవత్సరం గానే కోడిపేను ఒకటి, తేనె మంచు పురుగు ఒకటి, ఈ మంగు ఒకటి బాగా వస్తున్నదండి. ఆ మంగు రాటాన మార్కెట్ లో కూడా కాయ తీసుకుపోతే రేటు పడపోయేది. ఈ సంవత్సరం మళ్ళీ ఇది వీళ్ళ అగ్రిసేన్ కంపెనీ వాళ్ళే ఆ మందులు చూసుకొని మేము ఆర్డర్ పెట్టుకున్నాం. వాళ్ళు కార్గో దాకా మాకు పంపించారు. అవి వాడిన మందులు కూడా మీకు చూపెడతాను. చూపించండి సార్. ఇది ప్లాంటోనిక్ అండి. ప్లాంటోనిక్. ఇది వచ్చి 1000 లీటర్ నీళ్ళు 1 లీటరు. నెక్స్ట్ ఇది వచ్చి 1000 లీటర్లకి 1 లీటరు. ఈ షేనోకాలు కూడా 1 కేజీ 1000 లీటర్ నీళ్ళలో కలిపి పిచికారి చేసాం.
ఈ 3 పిచికారీ చేసిన తర్వాత మాకు తోట మంచిగా షైనింగ్ వచ్చింది. మన నల్లి గాని, కోడిపేను గాని, మన తేనె మంచు పురుగు గాని, మంగు గాని ఇంత మట్టికైతే ఏమీ లేవండి. ఇప్పుడు మొత్తం పిందె కూడా బాగా కడుతుంది. ఇది ప్లాంటోనిక్ ఒకటి, నెక్స్ట్ జెన్ ఒకటి, షైనోకాల్ ఒకటి, ఈ మూడిటిని మీరు ఎలా మిక్స్ చేసుకున్నారు సార్? 1000 లీటర్లోనే. ఇది 1000 లీటర్లు, ఇది 1000 లీటర్లు, 1000 లీటర్లు, 1000 లీటర్లు, అది 1000 లీటర్లు. ఇలా మిక్స్ చేసుకుంటే మీకు స్ప్రే చేసేటప్పటికి మీరు ఎన్ని చెట్లకు వచ్చింది సార్ అది? ఇది కూడా అంతే 70 చెట్లకు వచ్చిందండి మాకు. 70 చెట్లకు వచ్చేసి 1000 వేసుకున్నాం. అంటే అది వచ్చేసి 70 చెట్లకు వచ్చింది. ఇది వచ్చి మిక్స్ చేసుకున్న 70 చెట్లకు వచ్చింది. అంటే మీరు ఇది 2 లీటర్లు, ఇది 2 లీటర్లు, ఇది 2 కేజీలు, ఇది 2 కేజీలు వాడుకున్నారు. ఇది ఈ రెండు ఫస్ట్ దఫా మీరు వాడారు కదా గ్రోతింగ్ కి, ఆ పూత రావడానికి. ఇది బ్లింగ్ ఒకటను ఎక్సోటిల్ ఈ 2 వాడారు. ఈ 2 వాడటానికి, ఆ తర్వాత ఈ డోసు వాడటానికి మధ్యలో ఎన్ని రోజులు మెయింటైన్ చేశారు సార్? 25 నుంచి నెల. ఒక నెల రోజులు మధ్య గ్యాప్ ఇచ్చేసి ఆ డోస్ తర్వాత ఈ డోస్ వాడుకోవడం జరిగింది. ఇవి మీరు ఎలా తెప్పించుకున్నారు సార్ అసలు? యాక్చువల్ గా మేము యూట్యూబ్ లో చూసాం. చూస్తే వాళ్ళు ఒక కింద స్టోన్ కింద ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే పలానా చోట దొరుకుతున్నాయి అంటే వాళ్ళకి ఫోన్ చేసుకొని ఖమ్మం నుంచి కార్గో ద్వారా మేము తెప్పించుకున్నాం. మీకు కార్గోలోనే కాస్ట్ ఎలా పడింది సార్ ఈ రెండో డోస్ కాస్ట్? రెండో డోస్ ఇదేమో 800 అండి ప్లాంటోనిక్. నీకు ఇదేమో 2500. ఇది 2500, ఇది 800. ఎక్సోటిల్ వచ్చి 2000. బ్లింగ్ వచ్చి కేజీ 1200. పిందె ఏమైనా పడింది సార్ మీకు? పిందె పడదండి. పిందె కూడా ఇదివరకు మేము కొట్టే మందుల కంటే ఈ మందులు కొట్టిన తర్వాత సెట్టింగ్ బాగా అవుతుంది. పూత పిందెకి బాగా కడుతుంది. ఈ 5 మందులు వాడుకున్నట్లయితే పూత మంచిగా వస్తుంది. పూత ఎర్లీగా వస్తుంది. పూత మంచి షైనింగ్ ఉంటుంది. మన తేనె మంచు పురుగు గాని, మన మంగు గాని, నల్లి గాని, కోడిపేను గాని ఏమీ రావట్లేదు. పూత కూడా నీట్గా ఉంటుంది. సెట్టింగ్ కూడా అవుతుంది. అంటే తెగుళ్ళు ఏమి రావట్లేదు. తెగుళ్ళు రావట్లేదు. పురుగులు కూడా ఎలాంటి పురుగు కూడా ఏమీ లేదు. ఇదివరకు పురుగు వస్తే 4 రోజులకి 5 రోజులు కొట్టినా కానీ పురుగు దాగిపోయేది. ఇవి కొట్టిన తర్వాత పురుగు లేదు, ఏమి లేదు. తోట నీట్గా ఉంది. మేము ఈ సంవత్సరం నుంచి 25 నుంచి 30 టన్నులు రావచ్చు అనుకుంటున్నాం. దిగుబడి అంటే గతంలో ఎంత వచ్చేది సార్? గతంలో అంటే 10 సంవత్సరాల కింద ఒకసారి వచ్చిందండి. 10 ఎప్పుడు వచ్చినా నా 10 టన్నులు లోపే వచ్చేది. పూత ఒక పక్క పూస్తే ఒక పక్క పూయపోయేది. ఈ సంవత్సరం మాత్రం మొత్తం పూసింది. పై తలకొమ్మ కూడా మేము తోటేసిన కాడి నుంచి తలకొమ్మ పూయటం ఇదే ఫస్ట్ సారి. ఈసారి ఎన్ని టన్నులు అయిద్దని మీ గెస్సింగ్ సార్? 25 నుంచి 30 అయిద్ది అనుకుంటున్నాం అండి. 25 నుంచి 30 టన్నుల అవకాశం ఉంది. అంటే ఇంత దిగుబడి వస్తుందని మీరు గెస్ చేయడానికి కారణం ఈ షైనింగ్, ఈ మందులే. మామిడి సాగులో కొనసాగేటటువంటి రైతులు ఎన్నిసార్లు వాడుకోవాల్సి ఉంటుంది సార్ సహజంగా? 2 సార్లు 3 సార్లు చాలండి. అంటే అది ఏ దశ నుంచి ఏ దశ వరకు వాడుకుంటే బెటర్ అని చెప్తారు మీరు? పూతకి మనకి వెళ్ళే దశ నుంచి పూత సెట్టింగ్ అయ్యేదాకా, పిందె సెట్టింగ్ అయ్యిద్ది కదా. అవును. అప్పుడు పూత వెళ్ళిన కాడి నుంచి సెట్టింగ్ దాకా ఒక 20 నెల 15 రోజులు అట్లా పట్టుద్ది. ఈ నెల 15 రోజులు 2 స్ప్రేలు చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు మీరు ఒక స్ప్రే చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2వ స్ప్రేకి రెడీగా ఉన్నారు. అవును. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఈ 5 రకాల మందుల్లో ఈ నెక్స్ట్ జెన్ అనేది ఒకటి, ఎగ్జోటిల్ అనేది ఒకటి, ఇది టిల్లేజ్ కంపెనీ వాళ్ళయండి ఈ 2 మందులు మాత్రం. ఆ మిగిలిన 3 మందులు కూడా అగ్రిషైన్ కంపెనీ వాళ్ళే, మీరు గమనించగలరు. వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మాకు ఈ మందులు కావాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ డిస్ప్లే మీద నంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.